కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినందుకు 100 రూపాయల జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన దారుణం గురించి మాట్లాడడానికే వచ్చాడంటే లేదు, తనతో పాటు ఏకంగా పెయిడ్ బ్యాచ్ని కూడా వేసుకొచ్చాడు. బయట నుంచిన వాళ్ళందరూ జగన్ కోసం వచ్చిన ప్రేమికులు, ఆరాధకులు, అభిమానులు అనుకుంటున్నారా? కానే కాదు. ఎడిటర్ వేయండి ఇక్కడ. రోజుకు 100 రూపాయలు చెప్పున తీసుకుని వాళ్ళందరినీ తరలించు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి. మీరు స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ డబ్బులకి ఎంత ఇస్తారనుకోండి? 100 రూపాయల. నీ పెయిడ్ ప్రచారానికి ఎక్కడ ఎలా వాడుకోవాలో తెలియదు. ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ముతగ్గా ఉంటుంది, కానీ నా ముడ్డి కాకపోతే దేశం అంతా దేకుతాను అన్నట్టు అంటాడు చూడండి జనాలు. ఆ లెవెల్లో మాట్లాడతాడు ఏదన్నా కూడా. వస్తాను ఎందుకు చెప్తున్నాను ఈ సామెత గురించి అని. మొన్న రేవంత్ రెడ్డి ఒక సామెత అన్నాడండి, ఏంటంటే పోసిగానికి 3 ఎడ్లున్నా 36 దొడ్లున్నాయని చెప్పుకుంటాడంట. అదే లెవెల్లో నువ్వు పీకింది లేదు, పెట్టింది లేదు నీ గొడ్డలి పార్టీ. కానీ ఎల్జీ పాలిమర్స్లో తను ఎలా నుంచున్నాడో ఆదర్శంగా తీసుకుని ఈరోజు స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత ఆయన సుపుత్రుడు అని వాడుతున్నాడు లోకేష్ గారి గురించి. సుపుత్రుడు ఆలోచన చేయాలంట. సో ఇతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 9 మంది చనిపోయారు, 5 హాస్పిటల్లో ఉన్నారు, ఒకరికి ఇంకా 95% బర్న్స్ ఉన్నారు, ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉంది. సో మానవత్వం ఏమాత్రం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాడంటే ఏం విజ్ఞప్తో అది ఉండదు, లైన్ చెప్పేసి వెళ్ళిపోతాడు అంతే. అందరూ ఆలోచన చేయాలి. దాని తర్వాత ఇమీడియట్గా స్క్రిప్ట్ వస్తుంది వెనకమాల. మనకి ఏంటంటే స్క్రిప్ట్ రావాలి వెనకమాల. మనకి గుడివాడ అమర్నాథ్ ఉంటాడు. సో గుడివాడ అమర్నాథ్ స్క్రిప్ట్ ఇస్తాడు. ఆ స్క్రిప్ట్ లేని ఏం చదవలేడు. వెనకమాల నుంచి స్లిప్ ఎగ్జామ్స్, కాపీ కొట్టే ఎగ్జామ్స్ వాళ్ళకి అందిస్తారు చూడండి ఆన్సర్స్. అలా అందించుకుంటూ దగ్గుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. సో లెట్స్ గోయింగ్ టు ద మెయిన్ స్క్రిప్ట్. ఇది జరుగుతున్నంతసేపు అక్కడికి వెళ్ళిన సందర్భం ఏంటి, ఈ పెయిడ్ ఆర్టిస్టులు గోల్ ఏంటి బయట, అది కూడా పల్చగా ఉన్న పెయిడ్ ఆర్టిస్టులు మొత్తం కలిపితే ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టుంటారు. అతని పైన 100 రూపాయలు ఇచ్చారంటే అంతకుమించి జనాలు కూడా లేరు. సో అంత చేసినా కూడా ఏం లేని జగన్మోహన్ రెడ్డికి అక్కడ మాత్రం సీఎం 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 అని అరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొని వచ్చి తొక్కలు అరుపులు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనళ్ళే నీ బ్యాచ్ జగన్. దాన్ని చూసి నువ్వు వాళ్ళని వదిలేస్తావు చూడు. దాని తర్వాత అందరూ ఆలోచన చేయాలంటే స్టీల్ ప్లాంట్లో ఎలా బ్రతుకుతున్నారు. ఇప్పుడు 2024 ముందు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో అప్పుడెలా బ్రతికారు, అప్పుడెలా కార్మికులు ఎలా బ్రతికారు, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నారని బేరీ చేయాలంటే కూర్చుని. జగన్మోహన్ రెడ్డి అప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుందేమో అన్న భయంతో బ్రతికారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మనదే, లాభాల్లో వెళ్తానే ధైర్యంతో బ్రతుకుతున్నారు. ఇది బేరీ చేసిన రిజల్ట్. యాక్చువల్గా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వైసీపీ గట్టిగా ఎదుర్కొందంటండి, ఆపిందంట. దాని గురించి ఆర్డర్లో కూడా ఉండదు. గుడివాడ అమర్నాథ్ మళ్ళీ పేపర్లు మార్చి ఇస్తూ ఉంటాడు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి రాసిన లెటర్స్లో 2021 మార్చి 9న పిఎంకి లేఖ రాశాడంట. ఇది కాకుండా మళ్ళీ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి లేఖలు రాశాను. మళ్ళీ దాని తర్వాత February 6th వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా నేను సెకండ్ లెటర్ రాశాను అన్నాడు. నీకుంటే జ్ఞానం నాకు ఉండాలి. February 6th మొదటి లెటర్ అంటండి. దాని తర్వాత March 9న 2వ లెటర్ రాశాను. ఇది కాకుండా నేను అసెంబ్లీలో గట్టిగా తీర్మానం చేశాను. ఏమంటే గొప్పగా నిలబెట్టాలి ఏంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని జగన్మోహన్ రెడ్డి గొప్పగా నిలబెట్టాలని తీర్మానం చేశాను. ఇదిగోండి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అన్నాడు. ఇది కాకుండా సాక్షి పేపర్ కటింగ్ ఒకటి వేసుకొచ్చాడండి. సాక్షి పేపర్ కటింగ్లో అతను ఏం చెప్పాడంటే PM November 12, 2022 వైజాగ్ వచ్చినప్పుడు అతను కూర్చుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అని కోరాడంట. అది సాక్షి పేపర్ ఆర్టికల్లో వచ్చిందంట. జగన్, నేను ఒక మాట అడుగుతాను నిన్ను, అసలు కాంక్రీట్గా ఏం చేసావు? ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారి, ఆవిడతో కూర్చుని నువ్వు ఏం డబ్బులు తీసుకొచ్చావు, కాంక్రీట్ స్టెప్స్ నువ్వు అసలు ఏం ప్లాన్ చేసావు? నువ్వు కూర్చొని ఒక తీర్మానం చేసుకుని వెళ్ళిపోయి ఊరికే ఉన్నావు కదా అని ఉంటావు తప్ప, మాట్లాడాను కదా అని మాట్లాడుకోవడానికి ఈరోజు నువ్వు చూపించే బోర్డు పేపర్లు తప్ప అసలు నువ్వు కాంక్రీట్గా ఎక్కడ నుంచున్నావు ఇది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయవు. నీ వెన్నుముక్క ఎంత బలం ఉందా రోజు, ఆ విషయం గురించి మాట్లాడు. దాని తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సేమ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని వేరువేరు కోరుతున్నాడు. ఎందుకు కోరుతున్నాడో నాకు తెలీదు. వేరువేరుగా కోరి ఏంటంటే అతను ఎలా తీర్మానం చేశాడో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అలాగే తీర్మానం చేయాలంట. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకొని నీ టైంలో నువ్వైతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీ 25,000 ఎకరాలని నువ్వు ఎలా వాడదాం అనుకున్నావో
బయటకు వచ్చిన న్యూస్ నువ్వు చదవలేదా? క్యాపిటల్ కట్టేస్తా అని చెప్పావు కదా అక్కడ. ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు, నాకు వినంగానే అసలు షాక్ అయిపోయాను. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదాం ఉన్నాడు ఆయన. ఇదంతా కాకుండా మీకు కొన్ని స్లైడ్స్ వస్తాయి చూడండి. ఇప్పుడు ఈ పేపర్ కటింగ్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఉన్న పేపర్ కటింగ్సే. అమ్మకానికి విశాఖ ఉక్కు భూములు, దాని తర్వాత ఉక్కు సంకల్పం మనకేది హెడ్డింగ్స్ అన్నప్పట్లో. దాని తర్వాత జగన్ మౌనం ఉక్కుకి ఉరితాడైంది, విశాఖ ఉక్కుకు బటన్ నొక్కొచ్చుగా జగన్. ఇవన్నీ నీ చరిత్ర గురించి పుంకాలుగా పేపర్లు రాసినాయి. కానీ నువ్వు విలువలు విశ్వసనీయులు లేని సాక్షి పేపర్ తీసుకొచ్చి మాకు చూపిస్తూ ఉంటావు. ఎనీవేస్, ఇప్పుడు అంటే ఇది వరకు జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో 28,000 ఎంప్లాయీస్ ఉన్నారంట. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక 10,500 మంది రిమూవ్ చేస్తారంట. 16,000 స్ట్రెంత్ మాత్రమే వర్క్ అవుతుందంట. 4.5 సంవత్సరాల్లో జీతాలు పెండింగ్ ఉన్నాయి. మరో వంక ఎప్పుడూ చూడని విధంగా, దేశంలో ఎక్కడ చూడని విధంగా ప్రొడక్షన్ లింక్డ్ జీతాలు మొదలుపెట్టారు. ప్రొడక్షన్ లింక్ ఈ 2 ఏళ్ళు జరిగింది అని చెప్పి ప్రశ్నించాడు జగన్. ఒక విషయం గుర్తుపెట్టుకో, 11,440 కోట్లు యాక్చువల్లీ శాంక్షన్ గ్రాంట్ అయిన తర్వాత దానికి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కొన్నారు. దానికి యాక్చువల్లీ ఈరోజు ఆ బ్లాస్ట్ ఫర్నేస్ ఎంతో రకంగా ప్రాఫిటరింగ్కి తీసుకెళ్ళగలిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని వక్రీకరించి ఏం చెప్పాడు, 11,440 కోట్ల ప్యాకేజ్ తెచ్చామని చంద్రబాబు నాయుడు సుపుత్రుడు అలాగే మంత్రులు వెళ్ళాళ్ళందరూ చెప్తున్నారు. ఏదైతే తెచ్చారో ఏ కంపెనీ ఎఫిషియన్సీ కోసం, మెయింటెనెన్స్ కోసం, సేఫ్టీ కోసం తీసుకురాకుండా బీఆర్ఎస్ కోసం, జిఎస్టీ కోసం, దాని తర్వాత జిఎస్టీ బకాయిల కోసం, బ్యాంక్ లోన్లు కోస్తో తీర్చడం కోసం తెచ్చారంటాడు. కట్టాలి కదా మరి, ఇవన్నీ కట్టకుండా ఎలా? వాటి కోసం తీసుకొస్తే తప్ప. అలాగే 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా కొన్నారు. నీకు అది తెలుసా? అది తెలియదు నీకు. సో తెలియని అజ్ఞాని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతాడు. ఇది కాకుండా పక్కన భాగ్యశ్రీ అని ఒక అమ్మాయిని పెట్టుకున్నాడండి. భాగ్యశ్రీ అమ్మాయి వాళ్ళ నాన్న పెంటయ్య. సో పెంటయ్య అన్నకు కూడా ఇతను తోడుంటా అని చెప్పాడు. మాట మెలితే చాలు భాగ్యశ్రీకి ఆశీర్వాదం ఇస్తానే ఉన్నాడు. భాగ్యశ్రీ ఎందుకు అంత ఏడుస్తుందో నిజంగా నమ్ముకునే వాళ్ళు నమ్ముకుంటే పోయేది. భాగ్యశ్రీ వాళ్ళ నాన్నకు కూడా ఇలాగే మొండి చేయి చూపించి ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం చేయకుండా కూర్చుందని మాట్లాడుతున్నాడు. రైట్, వైసీపీ ఉన్నంత వరకు కరెంటు యూనిట్కి 50 పైసలే ఛార్జ్ చేసేవాడంట జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు కరెంటు బిల్లు ఏకంగా ₹8.50 పెంచేశాడంట చంద్రబాబు నాయుడు. ఎంప్లాయీ క్వార్టర్లో ఖాళీ చేయాలన్నా లేకపోతే ప్రతి ఒక్కళ్ళు బీఆర్ఎస్ తీసుకోవాలన్నా పని చేయకుండా పారిపోవాలన్న స్థితిలో తీసుకొచ్చారా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది కాకుండా 4.5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఎవరిని అడగాలి? నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ని అడగాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. రెండోది, వాళ్ళు ప్రాఫిటేరింగ్లోకి వెళ్ళారు. సో నువ్వు చెప్పే సొల్లు కబుర్లు ఒక నిమిషం పక్కన పెట్టు. ప్రొడక్షన్ లింక్డ్ జీతాలు అనేవి నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను వినలేదు, నువ్వు మొదటిసారి వినిపించావు. దాని తర్వాత ఎంప్లాయీస్కి భారంగా ఉద్యోగాలు చేస్తారంటండి ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో. దాని తర్వాత ఈ మహానుభావుడు అంటాడు బాధ కలిగిస్తుందంట ఇన్సిడెంట్ని చూసి. అఫ్కోర్స్ రా మిక్స్చర్లో ప్రాబ్లం వల్ల బ్లాస్ట్ అయిందంట. నేను అలాగే అనుకున్నాను, మీరందరేనా? దాని తర్వాత ఎంప్లాయీస్ తప్పు లేకపోయినా ఇది జరిగింది, అది వాస్తవం. ఈ ఒక్క లైన్ నువ్వు చెప్పింది వాస్తవం, ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ చూడండి ఏమంటాడంటే, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు స్పందిస్తున్న తీరు అమానవి మర్చిపోయాడు. దాని తర్వాత అమానవీయం మర్చిపోయాడు, మానవీయంగా లేదు అని చెప్పి అన్నాడు లాస్ట్కి. ఏటర్ ఏంటి ఇక్కడ? వీళ్ళు వీళ్ళు స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా నిజంగా అమానవికంగా ఉంది, మానవీయంగా కూడా లేదు. సో ఆలోచన చేయమని అడుగుతున్నాడంట. సో భాగ్యశ్రీ పెంటయ్య అన్నకి మళ్ళీ అలాగే మద్దతు ఇచ్చాడు. దాని తర్వాత వాళ్ళ నవీన్ ప్రసాద్ అన్న పిల్లలకి ఫైల్ పెండింగ్ ఉంది, కాంపెన్సేషన్ ఇంకా జరగలేదు. సో ఇలాంటి ఇవ్వనప్పుడు మీరు ఈరోజు కూర్చుని 9 మంది చనిపోయి 5 హాస్పిటల్ అటెండ్ అయ్యి దాంట్లో కూడా ఒకళ్ళ సిచ్యువేషన్ సీరియస్గా ఉన్నప్పుడు సిబిఎన్ సుప్రతుడు మాట్లాడిన మాటలు చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుందంట. అమ్మో, ఇన్ని మాటలు నా వల్ల కావట్లేదు, ఒక మాటగా చెప్పొచ్చు కదా, సెంటెన్స్ ఫార్మేషన్ రాదు. మానవత్వం అనేది ఎక్కడో గొప్ప ఉందనుకుంటాడు. ఇలాంటి మనుషుల్లో కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయాడంట. 1,72,00,000 అయ్యా లోకేష్, 1,72,00,000 వాళ్ళకి రైట్ఫుల్గా రావాల్సింది ఇస్తున్నావు కదా, ఏమి ఇస్తున్నావు? ఓన్లీ పిఎం రిలీఫ్ 2 లక్షలు వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ 0 ఇస్తుంది. 1,72,00,000 నువ్వు ఇచ్చేది ఏంటయ్యా బోడి, నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడి అన్న వర్డ్స్ కూడా వాడేశాడు. నాకు అర్థం కాదు. వాళ్ళ కాంపెన్సేషన్స్ దే విల్ టేక్ టైం, 90 రోజుల్లో అవజేస్తా అని చెప్పారు. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ టెన్యూర్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మొత్తం ఫుల్ పేమెంట్ ఇప్పిస్తున్నాడు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదన్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తున్నారు, స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇప్పిస్తున్నారు. ఇన్ని క్లియర్ చేస్తుంటే
నువ్వు వచ్చి రుబాబ్ పెడుతున్నావు, మళ్ళీ అదే కోరికలు కోరుతావు. ఇది విచిత్రం. ఇంకా దుంపదగా వీళ్ళు చెప్పిన అభియోగాలు ఏంటంటే నిన్న 25 లక్షలు కూడా అందలేదని చెప్పి ఆల్రెడీ చెక్స్ ఇస్తున్న సీన్ కనిపిస్తుంది. నిన్న పరామర్శించిన వెంటనే 25 లక్షలు కూడా అందజేస్తారు. ఇది కాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్కి 2 కోట్లు. ప్రవృద్ధుడు చెప్తాడు 1,74,00,000. సరిగ్గా చదవడం కూడా రాదు. 2 కోట్లు పర్మనెంట్ ఎంప్లాయీస్కి, అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న ఎంప్లాయీస్కి ₹1,00,00,000 అందిస్తాం. 90 days ఛాలెంజ్ పీరియడ్ కూడా వేశారు. ఏంటి ఇక్కడ 90 రోజుల్లో పూర్తి చేసి నేను వస్తానని చెప్పి లోకేష్ గారు ఏమన్నారు? 90 days. 90 days. డేట్ టు టైం గుర్తుపెట్టుకో. 90 days చేసి చూపిస్తాం. దాని తర్వాత ఇక్కడ అసలు కథ మొదలైందండి. ఎల్జీ పాలిమర్స్ పక్కన అమర్నాథ్ వాడు చెప్తూ ఉంటాడు 14 మంది అని. ఎంత లెక్క కూడా నీకు తెలీదు. సో ఎల్జీ పాలిమర్స్ కొరియన్ కంపెనీ అందరికీ తెలిసిందే. ఆ రోజు 9 మంది చనిపోయారు. ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇతను ఇచ్చాడంట. సిగ్గు శరం ఉండక్కర్లా, ఇలా పనికి వాళ్ళని మాట్లాడడానికి. ఎల్జీ పాలిమర్స్ వాళ్ళని పరామర్శించడానికి కూడా నువ్వు వెళ్లకుండా పారిపోయి ఎయిర్పోర్ట్లో వాళ్ళతో మీటింగ్ పెట్టుకుని వాళ్ళని పారిపోయేటట్టు చేసి ఆ కంపెనీతో ఫ్రస్ట్రేషన్, ప్రెషర్ పిచ్చగా పెరిగిన తర్వాత కంపెనీతో ₹1,00,00,000 ఇప్పించావు. నువ్వేంటి అదేదో నీ జేబులో తీసిచ్చినట్టు మేము చేసి చూపించాం, మిమ్మల్ని ఇప్పుడు చేయమని అడుగుతున్నావు. అదే రీతిలో ఇప్పుడు మీరు ₹1,00,00,000 ఇవ్వాలంట. మహానుభావుడు మాట్లాడుతున్నాడు, జేబులోంచి ఇచ్చాడు. మరి ఇదంతా కాకుండా ఇంకేం చెప్తాడంటే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే అక్కా చెల్లెలకు చెప్తున్నాను, అన్నలకు చెప్తున్నాను, ఓపిక పట్టండి. దేవుడు దయతో మన గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత మీ అందరికి ₹1,00,00,000 నేను ఇస్తానంట. భాగ్యశ్రీ నీకు కూడా ఇస్తానమ్మా, పెంటయ్య అన్నకు కూడా ఇస్తానమ్మా. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. ఏమండి, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఒక్కసారి కూడా నుంచోని జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడాలి కాబట్టి అరాకొర ఒక మాట మాట్లాడి స్టర్న్ ఎఫెక్ట్స్ పెట్టకుండా కాంక్రీట్గా ఒక్కసారి కూడా ఇటుక పేర్చకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ఫ్యాక్టర్ని కూడా పట్టించుకోకుండా 25,000 ఎకరాలు తీసుకెళ్లి క్యాపిటల్ కట్టుకుందామని, అది కాకుండా దాంట్లో 4,000 ఎకరాలు అదానికి అప్పు చెప్దామని ఇన్ని కుతంత్రాలు వేసిన ఈ వ్యక్తి ఈరోజు కూర్చుని నేను ఆ రోజు ప్రైవేటీకరణ అడ్డుకున్నాను, ఇప్పుడు మీరు అడ్డుకోండి అంట. దుంపదెగా నువ్వు చెప్పే బోర్డు ప్రెస్ మీట్ అంటే నాకున్న బుర్ర కూడా పోతుంది. ఇది కూటమా లేకపోతే జగన్ ప్రభుత్వం అర్థం కావట్లా. నిజంగా వీళ్ళే అడ్డుకుని 11,440 కోట్లు తెచ్చి పునఃప్రారంభించి దాన్ని దేదీప్యమానంగా వెలుగుతుంటే 8,097 కోట్లు ఇంకా గ్రాంట్ అవుతుంటే దుంపదగా నువ్వు కూర్చుని ఈరోజు ప్రైవేటీకరణ ఆపడినంటే ప్రైవేటీకరణకి చెప్పింది నువ్వా, స్థలం కాజేద్దామని చూసింది నువ్వా, అక్కడ క్యాపిటల్ కడదాం అనుకుని చూసింది నువ్వా, ఎల్జీ పాలిమర్స్కి జేబులోంచి ఇచ్చింది నువ్వా, అసలు దేనికోసం నుంచున్నావు నువ్వు? నీ కోసం పట్టుమని 50 మందిని తీసుకురావాలన్నా మనిషి తలకాయకి ₹100 ఇవ్వండి రాని పరిస్థితి. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి కూడా సీఎం నినాదాలు చేర్చుకున్న సిగ్గుమాలిన పరిస్థితిలో ఉన్న నువ్వు ఈరోజు విశాఖ స్టీల్ గురించి మాట్లాడడానికి వచ్చావా? నీ ముసలి ఏడుపు లాపు జగన్. మీ జగన్మోహన్ రెడ్డి కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నట్టు సాక్షి చేస్తారు. ఏంటి ఇక్కడ చొక్క బొట్టు రాలితే ఒట్టు బోడి తంబులు పెట్టి డ్రామా కంపెనీలు నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇదండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. మీ ఉన్న ఒపీనియన్స్ ఏంటో మొహోట్ పడకుండా ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.